టీడీపీ ఎంపీ పుట్ట మహేష్. ఏలూరు ఎంపీ డ్రగ్స్ లో పాజిటివ్ గా దొరికిపోయినాడు. పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన పార్టీలో ఫార్మ్ హౌస్ లో డ్రగ్స్ సేవించినట్లు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇతను వచ్చేసి కడపకు సంబంధించిన వ్యక్తి. కడపకు సంబంధించిన వ్యక్తిని ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి సంబంధించిన ఏలూరు ఎంపీ అక్కడ ఆల్రెడీ మంచి లీడర్లు ఉన్నాను కాదని ఈ పుట్ట మహేష్ కుమార్ కి ఇచ్చినారు. ఏది ఏమైనా ఇక్కడ ఏమర్థమవుతుంది అంటే మహేష్ కుమార్ డ్రగ్స్ తీసుకోవడం తప్పే అయినప్పటికీ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లోనే దొరకడం విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే కోవర్ట్ రాజకీయాలు చేయడంలో బీఆర్ఎస్ పార్టీ చాలా ఉపయోగిస్తా ఉంటది తెలివి. ఎందుకంటే గతంలో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని అడ్డంగా ఇరికించడం. ఇంకొకటొచ్చేసి మొయినాబాద్ లో అదే ఫామ్ హౌస్ లో బీజేపీ ఎంపీలను అడ్డంగా ఇరికించడం. ఇప్పుడు డ్రగ్స్ కేసుల్లో మధ్యలో కూడా కొన్ని డ్రగ్స్ కేసులలో ఏంటంటే నమ్మించి ఫ్రెండ్షిప్ చేసి పార్టీలకు పిలిపించి అడ్డంగా దొరికించే స్కెచ్లు వేసే దాంట్లో కోవట్ రాజకీయాలలో బీఆర్ఎస్ పార్టీ ముందు ఉంటది. ఆల్రెడీ నిరూపితమైంది. అని చెప్పి ప్రచారం జరుగుతా ఉంది. నేను అంటలేను. పుట్ట మహేష్ కుమార్ ని కూడా అదే విధంగా వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్ కలిసి స్కెచ్ చేసి టీడీపీని బద్నాం చేద్దామనే ఒక ఉద్దేశంతో స్కెచ్ చేసినారు. డ్రగ్స్ తీసుకోవడం తప్పే, కానీ మహేష్ కుమార్ తప్పు ఉంది. ఆల్రెడీ బీఆర్ఎస్ కి టీడీపీకి పడదు. వైఎస్ఆర్సీపీకి, బీఆర్ఎస్ కి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతారా ఏమో టీడీపీ నేతలు ఈజీగా దొరికిపోతా ఉంటారు. జనసేన నేతలు, టీడీపీ నేతలు వాళ్ళు ఇట్లాంటి రాజకీయాలు చేయడంలో దిట్టవాళ్ళు. వాళ్ళకు ప్రజా సమస్యల కన్నా పార్టీలో ఉన్న వ్యక్తుల వ్యక్తిగత విషయాలు బిఆర్ నాయుడు కూడా కాంటి అమ్మాయితో ఉన్నట్టు ఆ వీడియోస్ కూడా అవి ఇక్కడ నుంచి బయటకు వస్తే తెలియదు. అరవ శ్రీధర్ విషయంలో కూడా ఆ వీడియోస్ ఎక్కడ నుంచి బయటకు వస్తే తెలియదు. టీడీపీ ఎమ్మెల్యేకి సంబంధించిన వీడియోస్ ఎట్లా నుంచి వస్తే తెలియదు. ఆ కిరణ్ రాయలకు సంబంధించిన విషయాలు ఎట్లా వస్తాయో తెలియదు. వీళ్ళు అధికార పార్టీ ఉన్న లీడర్ల మీద, వ్యక్తిగత విషయాల మీద ఫోకస్ చేస్తున్నారా, లేకపోతే అధికార పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అవలంబిస్తున్న దాని మీద పోరాడుతున్నారా అర్థం కావట్లేదు. ఇంకొకటి ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ కూడా మీకు ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిపిస్తే ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఇట్లాంటి లుచ్చాపాలు, లంగపాలు చేయడానికి ఎట్లా అనిపిస్తుంది? అధికార పార్టీ నేతలు అంతే ఉన్నారు, ప్రతిపక్ష పార్టీ నేతలు అంతే ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలు ఏమో అధికార పార్టీ నేతలు ఏం లంగాపాలు చేస్తున్నారు, లుచ్చాపాలు చేస్తున్నారని ఫోకస్ చేస్తా ఉన్నారు. అధికారంలో ఉన్న పార్టీ నేతలు ప్రజలు మిమ్మల్ని గెలిపించి ప్రజా సమస్యల కోసం, ప్రజా సమస్యలు తీర్చమని మీకు అధికారం ఇస్తే మీరేమో ఈ లుచ్చాపాలు చేసి అనుభవిస్తా ఉన్నారు ఎంజాయ్ ని. ఇక్కడ ప్రతిపక్ష పార్టీని, అధికార పార్టీని రెండు తప్పే. ఎందుకంటే ఇద్దరికి ప్రజా సమస్యలు అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఒకరికి ఎంజాయ్మెంట్, ఒకరికి ఎంజాయ్మెంట్ చేసిన నేతల్లో ఇరికించడం పని. ఇట్లాంటి చిల్లర రాజకీయాలు తెలుగు రాష్ట్రాలలో ఉంటాయి అనిపిస్తా ఉంది. ఏది ఏమైనా పైలట్ రోహిత్ రెడ్డిని, ఇక్కడ పుట్ట మహేష్ కుమార్ ని ఖచ్చితంగా శిక్ష ఇచ్చాలి. అక్కడ బీఆర్ఎస్ నుంచి పైలట్ రోహిత్ రెడ్డి సస్పెండ్ చేయాలి. ఇక్కడ టీడీపీ నుంచి పుట్ట మహేష్ కుమార్ ని కూడా సస్పెండ్ చేయాలి.